వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి రోజు వేలాది మందితోటి ర్యాలీ జరుపుకుంటారు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడుస్తుంది, కానీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఈ రాష్ట్రం లోపల గత 12 నెలలుగా ప్రభుత్వానికి ఆదాయ రూపకంగా పన్నులు ఇతర రూపకంగా దాదాపు 1,10,000 వచ్చినాయి. అప్పులు 85,000 తెచ్చారు. ఇంత తెచ్చినా వాళ్ళు ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక ఫ్యాక్టరీ కట్టలేదు, ఒక కంపెనీ పెట్టలేదు, ఒక కొత్త స్కీమ్ లేదు. కేవలం ఈ జీతభత్యాలు తప్ప ఇంకేం చేయలేదు. ఈ బిల్లులు కాంట్రాక్టర్ల బిల్లులేమో 1,000 కోట్లు, ఒక్కొక్క కాంట్రాక్టర్ కు 5,000 కోట్లు, 6,000 కోట్లు, 7,000 కోట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కమిషన్లు తీసుకొని ఇస్తున్నారు. కానీ 14 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చే 5,000, 6,000 స్కాలర్షిప్ 3 ఏళ్లుగా ఇవ్వకుండా వాళ్ళ వృత్తులు తీసుకొస్తున్నారు. ఈ స్కీమ్ ఎత్తివేయాలనే కుట్ర కొందరు ఐఏఎస్ అధికారులకు ఉంది. దాంతో ఇది పెండింగ్ లో పెడుతున్నారు. వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాం, నియంత్ర పాలన పోయి ప్రజాస్వామ్య పాలన రావాలని 1 year ఉద్యమాలు చేశారు. ఇప్పుడు వచ్చిన మీరు కొత్తగా వచ్చిందని చాలా ఓపిక పట్టారు, ఇంకా ఓపిక పడుతున్నాం. మీరు కనుక 8 రోజుల లోపల బకాయిలు విడుదల చేయకపోతే చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టి అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నారు. రాహుల్ గాంధీని ఇంకా అందరిని కలిసి ఈ ప్రభుత్వం ఏ విధంగా పేద కులాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తుందో ప్రోగ్రాం చేస్తాం. 4,000 మంది విద్యార్థులను 6-7 ట్రైన్లు కట్టుకొని 5 ట్రైన్లు కట్టుకొని మొత్తం తీసుకుపోయి 3 రోజులు ఆన్య వాళ్ళ ఆఫీస్ ముంగటనే బీసీ సంఘాలని, దళిత సంఘాలని ధర్నా చేస్తాయని హెచ్చరిస్తున్నాం. ఏం ముఖ్యమంత్రి గారికి మేము చాలా సార్లు చెప్పాం, ముఖ్యమంత్రి చెప్తే ఉప ముఖ్యమంత్రి వినడం లేదా అని నేను అడుగుతున్నా. ఆయన ధిక్కరిస్తున్నాడా? ఆయనకి ఎవరి మీద ప్రేమ ఉంది? కాంట్రాక్టర్ల మీద ప్రేమ ఉంది బట్టి విక్రమార్కకు. అందుకే మార్చుకో. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల చదువు కొనసాగాలంటే ఈ స్కీమ్ కొనసాగాలి. ఫీజుల రియంబర్స్మెంట్ పథకం ఎత్తేయాలని కొందరు మీకు సదా ఇస్తున్నారు. మీకు చేత కాదని ప్రభుత్వాన్ని నేను సవాల్ చేస్తున్నా. గతంలో రోసయ్య ట్రై చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి ట్రై చేశారు. ట్రై చేసిన వాళ్ళందరినీ దించేసారు పిల్లలు. విద్యార్థుల యొక్క శక్తి ఇప్పుడు పీస్ఫుల్ గా చేస్తున్నాం. నేనే చెప్తున్నా, ప్రజా జీవితానికి ఆటంకం కలగొద్దు, రస్తారోకలు వద్దు, దిగ్బంధాలు వద్దు, పీస్ఫుల్ గా చేయమని ఎక్కడ కూడా ఇంత ఆటంకం కలగకుండా ఉద్యమాలు చేస్తున్నాం. 3 నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం.